సహాయించారు. మరలా మీరు వస్తున్నారు ప్రభా. మీరు వచ్చినప్పుడు మేము కూడా యొక్క గుంపులో ఉండాలని ఇష్టపడుతున్నారు. సహాయం చేయండి. మంచి రాజ్యంలో మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. చేయెత్తిన ప్రతి ఒక్క చెల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్యా దేవా, వారి హృదయాన్ని మీరు దేవా మరి చూస్తున్నారు. వారి హృదయంలోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవా వారిని రక్షించండి. వారి హృదయంలోకి మీరు వెళ్ళండి ప్రభా. వారి ప్రతి ఒక్క పాపాన్ని కూడా మీ అమూల్యమైన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచండి నాయన. మీకే వందనాలు. ఈ విధంగా తండ్రి ఇప్పటిదాకా కూడా ఎన్నో విషయాలు కొత్తగా నేర్చుకున్నారు. వారి హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. ఆ యొక్క మరి దీనాలాగా వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా యెఫ్తా కుమార్తెలాగా మంచి మార్గంలో నడవడానికి కూడా కృప చూపించండి దేవా. మీరే సహాయం చేయండి. మీరే వారిని అందరినీ కూడా రక్షించమని మా ఆయనను కూడా మీరు చేసిన సహాయానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న స్తుతి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల దగ్గర సమర్పించాడి వేడుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ అందరికీ. అదేవిధంగా డివోషన్ అందించినందుకు అదేవిధంగా ఫస్ట్ మాకు రాపించండి చెప్పగలక అక్కడ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కూడా ఈ టైంలో ఉంది అంటే అట్లా టైం రావాలంటే మనం తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు సరేనా. కాబట్టి మ్యాక్సిమం టైంకి ఆ టైంలో ఉండడానికి ట్రై చేయండి. స్టార్ట్ చేసుకున్న తర్వాత అందరం చేసుకుంటాం. కొత్త వాళ్ళు ఉన్నారు కదా మీరు అట్లా మీరు నేమ్ తెలుసుకోండి. మీ టెన్త్తో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, నేమ్ తెలుసుకోండి. రేపు మీ ఫ్రెండ్స్ ఎంతమంది కాంటాక్ట్ అయ్యారు వాళ్ళతో పరిచయం చేస్తున్నారు చిన్న పేరు లాగా మనం పెట్టుకుంటాం సరేనా. ఎంతమంది పేర్లు ఎంతమంది అంటే ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకున్నారు ఓకే. మాట్లాడుకుంటూ థ్యాంక్ యూ. నువ్వేం నేర్చుకోలేదా? నాకు చాక్లెట్ చెప్పానక్క చాక్లెట్ తింటా. డిసైడ్ అంతా ఒకే కాలేజ్